ఆ పెట్టెలలో ఏముంది అని దగ్గరికి వెళ్లి వాటిని ఓపెన్ చేస్తే ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతూ ఉంటే భారత భద్రతా వ్యవస్థకు ముందుగానే ఎందుకు తెలియదు? దేశం మొత్తాన్ని కూడా ఎంతో భయంతో వణికించింది. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలిపే కథే పురులియా ఆర్మ్స్ డ్రాప్. పశ్చిమ బెంగాల్లోని పురులియా అనే గ్రామంలో జరిగిన నిజమైన సంఘటన ఇది. ఒకసారి ఊహించండి, ఒక రాత్రిపూట ఒక చిన్న గ్రామం, చుట్టూ చీకటి, అందరూ కూడా నిద్రలో ఉన్నారు. ఆకాశంలో ఒక పెద్ద విమానం పోతూ ఉన్న శబ్దం. కానీ అది ఒక సాధారణ విమానం కాదు. దాని కింద నుండి పారాచూట్లతో పెద్ద పెద్ద బాక్సులు దిగుతూ ఉన్నాయి. ఆ బాక్సులు నేరుగా ఆ గ్రామం పొలాలలో దిగాయి. ఉదయం గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లి చూడగా ఆ పెట్టెలు కనిపించాయి. దగ్గరకు వెళ్లి ఆ పెట్టెలను తెరిచి చూసిన తర్వాత వాళ్ళు భయంతో పరుగులు తీశారు అక్కడి నుండి. ఎందుకంటే ఆ పెట్టెలలో AK-47 గన్స్, గ్రానేడ్స్, రాకెట్ లాంచర్స్, వేలాది బుల్లెట్స్ ఉన్నాయి. 1995 జరిగిన ఈ సంఘటన దేశం మొత్తాన్ని కూడా ఎంతో భయంతో వణికించింది. అసలు షాకింగ్ విషయం ఆయుధాలు పడడమే కాదు, ఆ ఆయుధాలు ఎవరి కోసం పంపించారు, ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అని. మరి ఇంకా పెద్ద ప్రశ్న ఏంటంటే, విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారు, కానీ కీలక వ్యక్తి మాత్రం తప్పించుకున్నాడు. ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతూ ఉంటే భారత భద్రతా వ్యవస్థకు ముందుగానే ఎందుకు తెలియదు? 1995 డిసెంబర్ 17న ఒక విమానం భారత గగనంలోకి వచ్చింది. ఆ విమానం ప్రయాణం సాధారణంగా లేదు. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఆ విమానం పాకిస్తాన్ వైపు నుండి వచ్చి వారణాసి మీదుగా ప్రయాణించింది. ఒక దశలో విమానం సాధారణ మార్గంలోనే వెళ్తూ పురులియా గ్రామం వైపు మళ్ళింది. అక్కడే అసలు ఆపరేషన్ మొదలైంది. విమానం కిందికి దిగుతూ పారాషూట్లతో ఆయుధాలతో ఉన్న పెట్టెలను ఆ ప్రాంతంలోకి దింపింది. కోర్టు రికార్డుల ప్రకారం ఆ పెట్టెలలో AK-47 గన్స్, స్నైపర్ గన్స్, గ్రానేడ్స్, నైట్ విజన్ పరికరాలు, కొన్ని వేల బుల్లెట్లు ఉన్నాయి. కానీ ఎందుకు పురులియా గ్రామం? అదేం పెద్ద యుద్ధ వాతావరణం ఉన్న ప్రాంతం కాదు. కేవలం అది ఒక భారతీయ గ్రామం. అయితే అక్కడికి ఎందుకు ఇంత భారీ ఆయుధాల సరుకు? ఈ వార్త బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దేశమంతా ఒక్కసారి ఒక ప్రశ్న అడిగింది. భారతదేశంలో ఒక విమానం వేలాది ఆయుధాలు తీసుకొని వస్తూ ఉంది, కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆ విమానం ఎక్కడ ఆగలేదు కూడా. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆ విమానం తిరిగి వెళ్ళిపోయింది. ఇంత జరుగుతూ ఉంటే భారత భద్రతా వ్యవస్థకు ఎందుకు తెలియదు? ఇక్కడే మరొక ట్విస్ట్ జరిగింది. ఆ విమానం తిరిగి మళ్ళీ భారతదేశం గగనతలంలోకి వచ్చింది. దర్యాప్తు వేగంగా పెరిగింది. విమానం ఏది, ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరు నడిపారు? ఈ ప్రశ్నలతో భారత అధికారులు దర్యాప్తును మొదలుపెట్టారు. అప్పుడు ఒక కీలక సమాచారం బయటపడింది. ఆ విమానం తిరిగి భారత గగనతలంలోకి రావాల్సి ఉంది. ఇక ఇదే ఆపరేషన్ లో ఉత్కంఠభరితమైన భాగం. విమానం మళ్ళీ భారత గగనంలోకి వచ్చినప్పుడు ఆ విమానాన్ని అధికారులు ఆపాలి అని నిర్ణయించారు. చివరికి ఆ విమానాన్ని బీహార్లోని సహార్ విమానాశ్రయంలో ఆపారు. విమానం ఆగింది. అధికారులు లోపలికి వెళ్లారు. అక్కడున్న సిబ్బందిని అరెస్ట్ చేశారు కూడా. అప్పుడే మరొక షాకింగ్ విషయం బయటపడింది. ఆ విమానంలో సెర్చ్ చేస్తూ ఉండగా మరికొన్ని ఆయుధాలు బయటపడ్డాయి. అంటే ఇది కేవలం ఒకసారి మాత్రమే ఆయుధాలను విడిచిపెట్టి పోయే విమానం కాదు అని స్పష్టమైంది. విమానంలో GPS, కొన్ని ల్యాప్టాప్లు, రికార్డింగ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నుండే ఈ కేసు ఒక సాధారణ ఆయుధాల కేసు నుండి అంతర్జాతీయ కుట్ర కేసుగా మారింది. విమానంలో ఉన్న కొంతమందిని అరెస్ట్ చేశారు. అందులో ఒక బ్రిటిష్ వ్యక్తి పీటర్ బ్లీచ్, అలాగే లాట్వియన్ సిబ్బంది ఉన్నారు. కానీ అసలైన వ్యక్తి అక్కడ లేడు. అతనే కిమ్ డే. దర్యాప్తులో అతనే ప్రధాన నిందితుడిగా తెలిసింది. విమానంలో ఉన్న వాళ్ళు పట్టుబడ్డారు. విమానం కూడా పట్టుబడింది. అందులో ఉన్న ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ కీలక వ్యక్తి ఎక్కడ? ఇప్పుడు CBI మరొక ప్రశ్న మీద దృష్టి పెట్టింది. ఈ ఆయుధాలు ఎవరి కోసం పంపించారు, ఎవరు ఉపయోగించాలి అనుకున్నారు. దర్యాప్తులో ఆనంద్ మర్గా అనే సంస్థ పేరు వచ్చింది. నిజానికి అది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని CPI పరిపాలిస్తూ ఉండేది. ఆనంద్ మర్గ సంస్థకి CPIకి విభేదాలు ఉండేవి. ఆ విభేదాల కారణంగా ఆనంద్ మర్గ సంస్థ CPIపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలి అని అనుకుంది అని పీటర్ బ్లీచ్ CBIకు చెప్పారు. కానీ 1995 నుండి 2000 వరకు జరిగిన కోర్టు విచారణలో ఇది నిరూపితం కాలేదు. అయితే కోర్టుకు, CBIకు, దేశం మొత్తానికి ఉన్న ప్రశ్న, ఈ ప్లాన్ ఎవరిది? కిమ్ డేవ్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. అతని వాదన ప్రకారం ఈ ఆపరేషన్ వెనుక భారతీయ గూఢాచారి వర్గాలకు సమాచారం ఉంది అని చెప్పారు. అతను దీనిని పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రగా చెప్పారు. కానీ ఇవి కిమ్ డేవ్ చేసిన ఆరోపణలు మాత్రమే. CBI దీనిని తిరస్కరించింది. 2000 సంవత్సరంలో పీటర్ బ్లీచ్ కి, లాట్వియన్ సిబ్బందికి శిక్షలు విధించబడ్డాయి.
కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడైన కిమ్ డేవ్ మాత్రం భారతదేశం బయట ఉన్నాడు. 2004లో పీటర్ బ్లీచ్ కు రాష్ట్రపతి మిగిలిన శిక్షను రద్దు చేసి బయటికి పంపించాడు. అంతకు ముందే లాట్వియన్ సిబ్బందిని కూడా శిక్షను మాఫీ చేసి బయటికి పంపించారు. భారత్ కిమ్ డేవ్ ని అరెస్టు చేయడానికి ఎంతో ప్రయత్నించింది. డెన్మార్క్ లో కూడా న్యాయపరమైన పోరాటం చేసింది భారత్. 2011లో డావిష్ హైకోర్టు భారతదేశానికి డేవ్ ని అప్పగించడాన్ని తిరస్కరించింది. అక్కడితో ఈ కథ ఆగిపోలేదు. సంవత్సరాలు గడిచాయి. 1995, 2000, 2004, 2011, 2024లో మరొకసారి ఈ వివాదం బయటకు వచ్చింది. భారత్ మరొకసారి డేవ్ ని అప్పగించండి అని కోరితే డెన్మార్క్ హైకోర్టు మరొకసారి తిరస్కరించింది. డెన్మార్క్ హైకోర్టు ప్రకారం భారతదేశానికి డేవ్ ని అప్పగిస్తే అక్కడ డేవ్ కి మానవ హక్కుల ఉల్లంఘన జరగచ్చు అని భావించింది. ఇది జరిగిన 29 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి భారత కోర్టు ముందు నిలబడలేదు. ఇప్పుడు కథను మొత్తం ఒకసారి చూద్దాం. 1995లో ఒక విమానం ఆకాశం మీదుగా వెళుతూ పురులియా అనే ఒక గ్రామంలో ఆయుధాలను పారాచూట్ల సహాయంతో దింపింది. భారత అధికారులు ఆ విమానాన్ని ట్రాక్ చేశారు, దానిని పట్టుకున్నారు, అందులో ఉన్న సిబ్బందిని అరెస్ట్ చేశారు. కానీ కీలకమైన వ్యక్తి మాత్రం దొరకలేదు. దొరికిన వారికి భారత ప్రభుత్వం శిక్షను కూడా విధించింది. ఆ శిక్షను మాఫీ చేసి విడుదల కూడా చేసింది. కానీ ఆ ఆయుధాలు ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఎవరి కోసం పంపించారు అనేది ఇంతవరకు తెలియదు. సిబిఐ దర్యాప్తులో ఆ ఆయుధాలను భారత్లో ఒక కుట్ర జరపడానికి ఆయుధాలను కిమ్ డేవ్ అందించాల్సి ఉండగా పీటర్ బ్లీచ్ ని ఆయుధాల కోసం కలిశాడు కిమ్ డేవ్. పీటర్ బ్లీచ్ ఆయుధాలు సమకూర్చే వ్యక్తే కాదు, అతను బ్రిటిష్ కి సమాచారం ఇచ్చే వ్యక్తి కూడా. ఈ సమాచారం పీటర్ బ్లీచ్ బ్రిటిష్ కి చేరవేస్తే బ్రిటిష్ ప్రభుత్వం కిమ్ డేవ్ కు ఆయుధాలు ఇవ్వకు అని పీటర్ బ్లీచ్ కి చెప్పింది. అయినా కిమ్ డేవ్ ఆగకుండా బంగ్లాదేశ్ సైన్యానికి ఆయుధాలు అవసరం అని సర్టిఫికెట్స్ రెడీ చేసి బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ దగ్గర సంతకాలు తీసుకున్నాడు. వాటిని చూపి బల్జీరియాలో ఒక సంస్థ నుండి ఆయుధాలను కొనుగోలు చేశాడు కిమ్ డేవ్. మరి ఆ ఆయుధాలను ఎవరి కోసం పంపించాడు, ఎందుకు పంపించాడు అనే ప్రశ్న ఇప్పటికీ కూడా అలానే ఉంది. భారతదేశ చరిత్రలో ఇది ఒక అత్యంత పెద్ద భద్రతా వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా పురులియా ఆర్మ్స్ డ్రాప్ వివాదం అనుమానాస్పదంగానే మిగిలిపోయింది.